నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. కానీ శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నిలవారిదాతగా శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారు చే శ్రీమతి సువర్ణ గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి, శ్రీమతి సువర్ణ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసి ఇక్కడ ఉన్న 60 మంది కడుపు నిండా అన్నం పెడుతున్న ఇరువెంటి ఆంజనేయులు గారికి మరియు సువర్ణ గారికి మా ఆశ్రమం తరఫున ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీ సతీష్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ రాజేష్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి తేజ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత ఆశకులను అందించే శక్తి ఆ భగవంతుని మీకు ప్రసన్న కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిలవని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కునిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదవందనం. అలాగే శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్, మర్ద కాజా, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. అయ్యో పని